హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను విఎంఎస్. ముఖ్యంగా మనం ఏ పని చేసినా ఇష్టంతో చేయాలి. అప్పుడే మనకు దాని మీద ప్రేమ అభిమానం అనేది పెరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వార్త ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే, చాలామంది తన ఫ్యామిలీ కోసం, తన బాధ్యతల కోసం, తన పిల్లల కోసం ఏదో ఒక పని చేస్తుంటారు. అదేవిధంగా ఒక అన్న అయితే నిజంగా ఆయనకు మనం సెల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే మాట్లాడలేడు, తర్వాత వినలేడు, కానీ తన ఫ్యామిలీ కోసం, తన పిల్లల కోసం, బాధ్యతల కోసం ఒక డెలివరీ బాయ్గా మారాడు. సేమ్ ఆ పోస్ట్ను హ్యాజ్ ఈజ్గా సోషల్ మీడియాలో వేయడం వల్ల అది చాలా ఈ మధ్యకాలంలో చాలా చక్కర్లు కొడుతుంది. నిజంగా ఆయన పెట్టిన మెసేజ్ చూస్తే అసలు అందరికీ చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి చూసినట్లయితే మీకు యాజ్ ఈజ్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఐ హ్యావ్ పిక్డ్ అప్ ద ఆర్డర్, విల్ బి డెలివర్ టు ఇట్ సూన్ అని పెట్టిండు. నెక్స్ట్, హలో, ఐ ఆమ్ డెఫ్, ఐ కెనాట్ లిజన్ అండ్ మ్యూట్, ఐ విల్ మెసేజ్ యూ సీ ప్లీజ్ అని చెప్పేసి ఈ మెసేజ్ని హ్యాజ్ ఈజ్గా తన పోస్ట్లో చేయడం జరిగింది. అది ఈ మధ్యకాలంలో చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే, చాలామంది చాలా రకాలుగా తన ఫ్యామిలీ కోసం, తన పిల్లల కోసం, బాధ్యతల కోసం చాలా కష్టపడుతుంటారు. అలాంటి వారిలో ఇలా చాలామంది అరుదుగా ఇలాంటి బాధ్యతలు తీసుకుంటారు. ముఖ్యంగా ఎవరైతే నేను మాట్లాడలేను, నేను వినలేను, మీరు ఏదన్నా మీకు డెలివరీ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మెసేజ్ చేస్తాను, ఆ మెసేజ్కి మీరు రిప్లై ఇవ్వండి అని చెప్పేసి ఆయన పెట్టిన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా ఫ్యామిలీ కోసం చాలామంది చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది అసలు మగవాళ్ళ పరిస్థితి అయితే చాలా ఘోరంగా. ఎందుకంటే పిల్లల కోసం, బాధ్యతల కోసం చాలా కష్టపడుతుంటారు ఎన్నో విధాలుగా. ఈ విధంగా ఈ అన్నం చూస్తుంటే చాలా అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా తర్వాత ఎవరైతే ఆ డెలివరీ తీసుకుంటామో కూడా దానికి స్పందించి ఖచ్చితంగా ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో ఏ విధంగా ఉంటారో, ఏ రకంగా ఉంటారో, ఏ విధంగా ఇబ్బంది పడతారో అని చెప్పేసి ఆమె కూడా పోస్ట్ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇంత సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆమె కూడా చెప్పడం జరిగింది. నిజంగా సెల్యూట్ అన్న, హ్యాట్సప్ మీ యొక్క ధైర్యానికి. నిజంగా మనకు ఏమీ లేదని చెప్పేసి, మనకు ఏమి రాదని చెప్పేసి ఇంట్లో కూర్చోవడం కన్నా మనకు నచ్చిందే, మనకు వచ్చిందే చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి చెప్పవచ్చు. నిజంగా మనకు నచ్చిన పనినే చేయాల్సిన అవసరం ఉంది. అది రాలేదు, ఇది రాలేదు, ఇది దక్కలేదు, అది దక్కలేదు అని చెప్పేసి మెల్లకుండా కూర్చునే బదులు మనకు నచ్చిన పనినే, మనకు వచ్చిన పనినే చాలా ఇష్టంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్న చూడండి, వినలేకపోయినప్పటికీ, మాట్లాడలేకపోయినప్పటికీ తన వంతుగా తన బాధ్యతల కోసం, తన పిల్లల కోసం ఎంతలా కష్టపడుతున్నాడో మనమందరం ఖచ్చితంగా ఆయనకు సెల్యూట్ చేయాల్సిందే అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే అన్న, బాయ్.